సర్కార్ కొలువు అంటేనే గంత. కొలువు కోసం కష్టపడతారు కానీ చేసినా చెయ్యకపోయినా జీతం బరాబర్ వస్తుంది కాబట్టి వచ్చిన కొలువును కరెక్ట్గా చేసుడైతే పట్టించుకోరు. సర్కార్ కొలువు వచ్చిన వాళ్ళంతా గట్లనే ఉంటారా అంటే లేదు, కొందరు అసంటోళ్ళు ఉంటారు, కొందరు గిసంటోళ్ళు కూడా ఉంటారు. కానీ గీడో మేడం మాత్రం చేసే కొలువుకి 100కి 200% న్యాయం చేస్తున్నది. ఆమె ముచ్చట తెలిసినాక నాకైతే పోయి 2 చేతులెత్తి దండం పెట్టాలనిపించిందోలా. అంతగానం ఏం చేసిందని అంటారా? మరి ఆమె ఏం చేసిందో నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడండి. సర్కారు కొలువేమో కావాలి, పల్లెటూర్ల మొఖాన్నేమో పోవద్దు, కాలకు మట్టంటోద్దు, సిటీలే ఉండాలి, రాయల్గా బతకాలి. సర్కారు కొలువంటే జీతమే తప్ప ఇంకోటి కాదనుకునేటి ఈ కాలంలా ఇగో ఎక్కన్నో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండేటి మారుమూల ఊరు గాగిలపురం పోయి చదువు చెప్తాంది లావురి ఉషారాణి అనే ఈ పంతులమ్మ. అంతేకాదుల్లో సర్కారు కాడ జీతం దొబ్బి కన్న పొలగాండ్లను ప్రైవేట్ల చదివిచ్చే టీచర్లున్న ఈ కాలంలా ఊరుగాని ఊళ్ళే కన్న బిడ్డతోటి వండుకుట ఏ గాగిలపురం సర్కారు బడిలైతే చదువు చెప్తాందో గదే బల్ల బిడ్డను కూడా చదివిస్తున్నది. అమ్మా, నువ్వు పంతులమ్మవు కాదమ్మా, సాక్షాత్తు ఆ సరస్వతమ్మవే. లేకుంటేందోల్లా చిన్న ముచ్చటనా ఇది? యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మీపురం ఊరట మేడంది. తొల్తా నల్గొండ జిల్లా చందంపేట మండలం కంటావత్ తండా సర్కారు బడిలో చదువు చెప్పేదట. ఇయాల రేపు సర్కారు బడికి చక్కగా పొలగాన్లు ఏడొస్తున్నారు. పొలగాన్లు రాకపోయేటాలకు డిప్యుటేషన్ మీద గాగిలపురం బదిలీ అయిందట. 3 ఏళ్ళు అయితాందట ఈడ చదువు చెప్పబట్టి. ఈ మేడం వచ్చిన కానుంచెల్లే బడిల పొలగాన్ల సంఖ్య కూడా పెరిగిందట. గొప్ప ముచ్చటనే. బడి ఆఖరి బెల్లు కొట్టినాక మళ్ళా పుక్యానికే పొలగాన్లకు ట్యూషన్లు కూడా చెప్తున్నదట. ఇది ఇంకా గొప్ప ముచ్చటే. కట్టుకున్న ఆయనేమో ఏనో వేరే జాగల ఉంటున్నా కూడా ఊరుగాని ఊరిపోయి బిడ్డతోటి వండుకుంటా బిడ్డను కూడా అదే బల్లను దోలుకుంటా ఆ పొలగండ్ల తలరాతను తీర్చిదిద్దుతున్నదంటే లావురి ఉషారాణి అనేది గీ పంతులమ్మను ఎంత మెచ్చుకున్నా తక్కువే. అయితే అంగట్ల అన్నీ ఉన్నా అల్లుడు నోట్లే శనన్నట్టు బడిలో కొన్ని తిప్పలు కూడా ఉన్నాయి. నేను 2022 నుంచి గాగిలపూర్లో డిప్యుటేషన్ చేశానండి. కాట్రావత్ తండలో ఇది మదర్ స్కూల్ కాబట్టి ప్రస్తుతము నేను పిల్లల ఎన్రోల్మెంట్ కోసము బడిబాట కార్యక్రమాలు అవన్నీ చేశాము. ఇక్కడ పేరెంట్స్ కొన్ని కారణాల వల్ల పిల్లల్ని ఎక్కువ మంది చేర్పించలేకపోతున్నారు. ఈ గేట్ లేకపోవడము ప్లస్ మనకు బోర్డు అనేది లేకపోవడం వల్ల పిల్లలు చాలా తక్కువ మంది వస్తున్నారు. ఈమె మా పాప అండి. మా పాపని ఈ స్కూల్లోనే జాయిన్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నది. బల్లె నీళ్లకు కరువున్నది. టీచర్ అమ్మనే బకెట్ల నీళ్లు తెత్తదట. ఒంటికి 2కి పోయేటందుకు బాత్రూంలో లేవట. బడి చుట్టూతా గోడ కూడా లేదట. అందుకే అయ్యవలు పొలగాన్లను బడికి దోలనీకే భయపడుతున్నారు. మరి గీ ఆర్త చూస్తున్న లీడర్లు బాత్రూంలు కట్టి చుట్టూతా గోడ నిలబెడతారో లేదో చూడాల మరిగా.